ఎన్నికల కమిషనర్లని నియమించడంలో తమ పాత్ర ఉండాలని సుప్రీంకోర్టు భావించింది. అసలు ఒక శాసన కార్యకలాపాల్లో మీ జోక్యం ఏంటన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అందుకే ఒక కొత్త చట్టం తీసుకొచ్చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకుండా ఒక కమిటీ వేసేసి నియామకాలు చేసేసి ఇది సుప్రీంకోర్టుకి ఆగ్రహానికి కారణమవుతుంది. నిన్న దీని మీద జరిగినటువంటి పిటిషన్ల వాదోపవాదాలు కూడా దాన్ని తలపిస్తున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా లేని ఎంపిక కమిటీ నూతన ఎన్నికల కమిషనర్లను నియమించడం సరైందేనని సుప్రీంకోర్టులో కేంద్రం పేర్కొంది. 2023 చట్టంలో సీజేఐకు చోటు కల్పించకపోవడాన్ని సమర్థించుకుంది. కమిటీలో న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న వాదన సరికాదని చెప్పింది. ఈ మేరకు న్యాయమంత్రిత్వ శాఖ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రమాణపత్రం దాఖలు చేసింది. 2023 చట్టం ప్రకారం హడావిడిగా కొత్త ఈసీల నియామకం జరిపామన్నది సరికాదని స్పష్టం చేసింది. ఎంపిక కమిటీలో న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం లేదా ఏ సంస్థ అయినా స్వతంత్రంగా ఉంటుందనుకోవడం అపోహ అని పేర్కొంది. పూర్తి కార్యనిర్వాహక విచక్షణతో నియమించిన కాలంలోనూ ఎన్నికల కమిషనర్లు తటస్థంగా ప్రభావవంతంగా విధులు నిర్వహించారు. ఒక ఉన్నత రాజ్యాంగ కార్యాలయంగా ప్రధాన ఎన్నికల కమిషనర్కు రాజ్యాంగంలోనే రక్షణ ఉంది. అది ఆయనకు నిష్పక్షపాతంగా పనిచేసే అవకాశం కల్పిస్తుందని చెప్పింది. ఈసీల ఎంపిక కోసం రూపొందించిన జాబితాను విపక్షాలతో పంచుకోలేదన్న ఆరోపణలు మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఈ నెల 13 లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరికి జాబితాను సమర్పించామని చెప్పింది. అందులోంచే నూతన ఈసీల నియామకం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇటీవల ఖాళీ అయిన 2 ఎన్నికల కమిషనర్ల పదవులను మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్, సుబ్బీర్ సింగ్లతో 2023 చట్టం ప్రకారం ఏర్పాటైన కొత్త కమిటీ భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాలు, సర్వీస్ షరతులు, పదవీకాలం చట్టం 2023 ప్రజాస్వామ్యయుతంగా అందరినీ కలుపుకునేలా రూపొందించామని పిటిషన్లో న్యాయమంత్రిత్వ శాఖ చెప్పింది. 2023 చట్టం రూపొందక ముందు ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధాని, సీజేఐ, విపక్ష నేత సభ్యులుగా ఉన్నారు. కొత్త చట్టం ప్రకారం ఏర్పడిన కమిటీలో సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రికి చోటు కల్పించారు. దీనికి కాంగ్రెస్ నేత జయా ఠాకూర్తో పాటు ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం సవాల్ చేసింది.